ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు. షర్మిల గారు నమస్తే అండి. ఈవేళ ర్యాపిడ్ టెస్ట్లు అనేటువంటి దాని గురించిన ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్లు అనేది పెద్దగా ఉపయోగం లేదు అనేటువంటిది ఒకటి, రెండోది వచ్చేటప్పటికి దాంతో ఏమి కోవిడ్ ఐడెంటిఫైడ్ కాదనేది. సేమ్ టైం ఐసీఎంఆర్ వచ్చేటప్పటికినేమో ఇది కేవలం ప్రిలిమినరీ టెస్ట్గా పరిగణించండి అంటుంది. అసలు ఆ టెస్ట్ ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ర్యాపిడ్ టెస్ట్ యాంటీబాడీ టెస్ట్ అండి, వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు అనేది తప్పు యాక్చువల్ గా. అయితే ఏ టెస్ట్ కైనా అసలు ఈ జబ్బు గురించి వచ్చే కాంట్రవర్సీస్ చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఇయర్ ఈ 3 నెలల నుంచే మనకి జబ్బు గురించి తెలుసు. ఒక పాండమిక్ ప్రపోర్షన్ లో వచ్చిన జబ్బు గురించి మనకు అన్ని వివరాలు కావాలంటే అది 1 సైకిల్ 1 హోల్ లైఫ్ టైం, అంటే సంథింగ్ లైక్ ఇయర్ అన్నమాట. 1 ఇయర్ పడుతుంది కంప్లీట్ గా దాని లక్షణాలు, దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేసాము, ఇంకా ఎలా చేస్తే బాగుండేది, ఈ పర్టికులర్ టైంలో ఇంకా బెటర్ గా ఏం చేయాలి, ఇవన్నీ రిట్రోస్పెక్టివ్ గా తెలుస్తాయి. ఇప్పటికిప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవటం అండ్ దాంతో ఇంకా బెటర్ గా ఎలా చెయ్యాలి అని చూసుకోవటం తప్ప అంతకు మించి ఈ టెస్ట్ ఇంత వ్యాలిడ్, ఈ టెస్ట్ ఇంత బాగా పనిచేసింది ఇలా చెప్పటానికి మనకి టైం డ్యూరేషన్ సరిపోదు. ఫస్ట్ థింగ్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ట్రయల్స్, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని అవి చేయాలి. ఇంకా ఇలా సిమిలర్ సిచ్యువేషన్స్ లో టెస్ట్ చేయాలి. అది మందు అవనివ్వండి, లేదా వ్యాక్సిన్ అవనివ్వండి, లేదా ఈ టెస్ట్ ఎఫికసీ అవనివ్వండి. గబుక్కున ఈ వచ్చిన నెల రోజుల్లోపు దానికి సర్టిఫికేట్లు ఇవ్వటం ఎవరికి కుదరదు. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ర్యాపిడ్ టెస్ట్ గురించి ఇది సౌత్ కొరియా అవలంబించిన పద్ధతి. వాళ్ళు టెస్టింగ్ చాలా ఫాస్ట్ గా చేసి ఐసోలేట్ చేసి కేసులను ఐసోలేట్ చేసుకుని దాని చుట్టూ క్వారంటైన్ చేసుకుని అలా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్న తరుణంలో ఒక 1 కేసు మూలాన వాళ్ళకి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయ్యింది. మళ్ళీ ఇమ్మీడియట్ గా తెచ్చుకున్నారు. ఈ మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఒకటి ఉందండి సాయి గారు. థింగ్ ఈస్, మీరు ఆ ప్యాటర్న్ చూస్తే ఏ కంట్రీస్ లో బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఫర్ దట్ మ్యాటర్ కంట్రీ వరకు కూడా వెళ్ళక్కర్లా, మన భారతదేశమే ఒక 29 కంట్రీస్ లాగా అన్నమాట. ఏ స్టేట్ బెటర్ గా హ్యాండిల్ చేస్తుందని మన ఓన్ కంట్రీని మనం చూసుకుంటే ఒక వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఉంది. అదేంటంటే ప్రిపేర్డ్నెస్ అంటాం. కేరళ ఎలా ఉంటుందంటే ఎక్స్పాట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఏ పాండమిక్ వచ్చినా కానీ మనకి ప్రీవియస్ పాండమిక్స్ చూసుకుంటే నిపా వైరస్ అని ఒకటి వచ్చింది, మొత్తం అందరూ వణికిపోయే లాంటి మోర్టాలిటీ రేట్ అన్నమాట. నిపా గానీ ఇంకొక ఇబోలా, ఇవన్నీ మోర్టాలిటీ రేట్స్ 30, 40, 50% వరకు ఉండినాయి. ఇవి ఇంత హై మోర్టాలిటీ ఉన్నవి కూడా మనకి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఉండింది. నిపా పర్టికులర్లీ కేరళ అరౌండ్ స్టార్ట్ అయ్యి సేమ్ థింగ్ బయట నుంచి వచ్చే వైరస్లు అన్నమాట. ఇవన్నీ వాళ్ళకేమో ఎక్కువ మంది ట్రావెల్. మీరు వేరేగా ఇప్పుడు మహారాష్ట్ర గానీ లేకపోతే కేరళ గానీ చూస్తే కేసులు ఎక్కువ ఉండటం అండ్ ప్రాబ్లం ఎక్కువ అవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే గ్లోబల్లీ మోర్ కనెక్టెడ్, ఇప్పుడు కంట్రీస్ వైజ్ కూడా మీరు చూస్తే గ్లోబల్లీ మోర్ కనెక్టెడ్ కంట్రీస్ కి ఫస్ట్ వచ్చింది, ఎక్కువ వచ్చింది. అండ్ వాళ్ళకి ప్రిపేర్డ్నెస్ లేకపోతే ఏ కంట్రీస్ లో అయితే వాళ్ళు యాంటిసిపేట్ చేయలేకపోయారో, ఇటలీ లాంటి వాళ్ళు గబుక్కున ఉప్పెన్ లాగా వాళ్ళు ముంచేసింది. ఎవరికైతే కొంచెం ల్యాగ్ పీరియడ్ ఉందో, ఇప్పుడు మనకి కొద్దిగా ల్యాగ్ పీరియడ్ ఉండింది మన దగ్గరికి ఫస్ట్ కేసు డిటెక్ట్ అవటానికి రావడానికి అన్నం, డిటెక్షన్ కి రావటానికి రెండింటికి తేడా ఉంది. అలాంటి వాళ్ళకి కొంత టైం పీరియడ్ ఉండింది మనం ప్రిపేర్ అవటానికి. అండ్ ఇనీషియల్ గా ప్రిపేర్డ్నెస్ ఎట్లా అంత బాగా లేకపోయినా ఇమ్మీడియట్ గా మనకున్న ఒక ఆయుధాన్ని మనం బాగా ఉపయోగించుకున్న ఆయుధం లాక్డౌన్. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఈ టెస్ట్ల గురించి అడిగారు మీరు. ఈ టెస్ట్లు ఏంటంటే మనకి జబ్బు వచ్చింది, మనం ఎంత ఇమ్యూన్ గా ఉన్నాము ఇవి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ముందు మనం చేసిన టెస్ట్ ఏంటంటే వైరస్ ఉందా లేదా బాడీలో చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి మీకు. సౌత్ కొరియాలో ఇప్పుడు సెకండ్ వేవ్ ఆఫ్ కేసెస్ వచ్చినాయి, వాటిని కూడా బాగా కంట్రోల్ చేసుకోగలిగారు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మెడికల్లీ ఏం జరుగుతోంది సౌత్ కొరియాలో అంటే, ఒకసారి జబ్బు వచ్చి తగ్గింది అని అనుకున్న వాళ్ళు మళ్ళీ
టెస్ట్ పాజిటివ్ వస్తున్నారు యాంటీజెన్ టెస్ట్లతోటి, ఓకే. ఇవితో కాదు. సో ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకా అవగాహన అవసరం అని అనుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళు స్ప్రెడ్ చేయగలరా, వీళ్ళకి సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వస్తోందా, ఫస్ట్ టైం వచ్చిన ఇన్ఫెక్షన్ లో కొన్ని చనిపోయిన వైరస్ పార్టికల్స్ పాజిటివ్ ఇస్తున్నాయా, ఇలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ అక్రాస్ ద గ్లోబ్. రైట్. ఈ టెస్ట్లు తీసుకురావటం ఈస్ గుడ్, ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ ఏపీలోనే తీసుకొచ్చారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఇమ్మీడియట్ చాలా క్విక్ గా మనకి రిపోర్ట్స్ వస్తాయి. దట్ ఈస్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. మనకి ఫాస్ట్ గా వీ కెన్ రియాక్ట్ టు వాట్ ఎవర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రోల్ దీనిది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద లాక్డౌన్. ఇప్పుడు మనం జీవితాంతం లాక్డౌన్ లో కూర్చోలేము. మనం చాలా బాగా కంట్రోల్ చేసామండి, కీపింగ్ ఆల్ ద పాలిటిక్స్ అపార్ట్. ఇండియా ఈజ్ ఎ కేస్ స్టడీ ఫర్ ద వరల్డ్. ఎందుకంటే మనకి డెత్స్ చూడండి, మనకి 1.3 బిలియన్ పాపులేషన్ లో 450 అంటే ఒక చిన్న డ్రాప్ ఇన్ ద ఓషన్, అది అంతే. ఐ నో ఈచ్ ఇండివిజువల్ డెత్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ దట్ ఫ్యామిలీ. నేనేమి తక్కువ చేయట్లేదు డెత్ ని కానీ, బట్ యాజ్ ఎ హోల్ ఇండియా వైజ్ ఎపిడెమియాలజీ గానీ లేకపోతే జనరల్లీ మెడికల్ పర్సన్ గానీ మాట్లాడాలి, కమెంట్ చేయాలంటే దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లో డెత్ రేట్. వీ డిడ్ ఎ గుడ్ జాబ్. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రైమ్ మినిస్టర్, బోత్ ద చీఫ్ మినిస్టర్స్, ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. కేరళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దే వర్ మోర్ ప్రిపేర్డ్. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరిలో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అవి అనౌన్స్ చెయ్యక ముందు, ఇంకా మనకి అలర్ట్ రాక ముందే కేరళ స్టార్టెడ్ రియాక్టింగ్. ఎందుకంటే సింపుల్ థింగ్, వేరే ఏది కాదు, వాళ్ళు ఆల్రెడీ నిపా చవి చూసి ఉన్నారు. టక్కన రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఇది పాండమిక్ అని డిక్లేర్ చేస్తున్నారు, లేదా చైనాలో స్టార్ట్ అయింది అని తెలియగానే గబా గబా ఇక్కడ చేయాల్సినవి అన్ని 1, 2, 3, 4 అని చేయటం మొదలు పెట్టారు. ఎస్, కొన్ని కేసులు లోపలికి వచ్చేసినాయి. అండ్ మాక్సిమం ట్రాఫిక్ కేరళలో ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రాఫిక్, వాళ్ళు కొద్దిగా ఇనీషియల్ గా కొంచెం ఎక్కువ సఫర్ అయ్యారు. బట్ వెంటనే వాళ్ళు చేసిన వాటన్నిటిది రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం మనం. రైట్. సో ఇట్స్ ఎ సింపుల్ థింగ్, జస్ట్ గెట్ ప్రిపేర్డ్. అండ్ ఇంకొకటి, ఐ వాజ్ సీయింగ్ ద హోల్ డిస్కషన్, ఈ పేషెంట్స్ గురించి అలర్ట్ చేయట్లేదు, చెప్పట్లేదు, దే ఆర్ నాట్ రిలీజింగ్ ద డేటా అంటున్నారు. యాక్చువల్ గా ఇది నెక్స్ట్ రాబోయే ప్రాబ్లమ్ ని ఇప్పుడే యాక్చువల్ గా వాళ్ళు ఆపుతున్నట్టు. ఇంటెన్షన్ నాకు తెలియదు కానీ, బట్ దే డిడ్ ద గుడ్ థింగ్. ఏంటంటే ఇది పెద్ద స్టిగ్మటైజ్ అవ్వబోయే డిసీజ్ అన్నమాట. ఎట్లా అయితే మనకి ముందు చూస్తే ఇప్పుడు హెచ్ఐవి ఉంది, వీళ్ళకి హెచ్ఐవి ఉంది అని మనం అందరికి డప్పేసి కొట్టి చెప్తున్నామా? చెప్పట్లేదు కదా. పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఒకటి ఉంటుంది, అదొకటి. అయితే మరి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంచుకుంటూ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, పర్టికులర్ జోన్ లో కేసు రికార్డ్ అయింది, కమాన్ అప్రమత్తం అవ్వండి. అదేనండి రెండో ఇష్యూనే ఇదివరకు జరిగేది, పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. అది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కేసు నెంబర్ 1 దానికి రిలేటెడ్ కేసు నెంబర్ 32 ఇట్లా చెప్పేవాళ్ళు. తర్వాత సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఈ కాంటాక్ట్ ఢిల్లీ నుంచి వచ్చింది, లేకపోతే ట్రైన్ నుంచి వచ్చింది, లేదంటే కనుక సో ఏరియా నుండి ఇక్కడికి మనకు వచ్చింది, ముంబై నుండి వచ్చిన కేసు, లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కేసు, ఇట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కూడా చెప్పట్లా. అది దాన్ని ఇప్పుడు పేరు చెప్పమంటలేదు, డీటెయిల్స్ చెప్పమంటలేదు. దానికి కారణం ఏంటంటేనండి, మీరు యాజ్ అ స్టేట్, హోల్ ఆఫ్ స్టేట్ ఆలోచించి చెప్తున్నారు, అడుగుతున్నారు. అడిగే వాళ్ళది తప్పులేదు. ఐ మీన్ అప్రహెన్షన్ చూపిస్తున్న పార్టీస్ ది కూడా తప్పులేదు. కానీ మనకి లోకల్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది అని చెప్పగానే అది కేటగరైజ్ అయిపోతుంది, సమ్ టైమ్స్ స్టిగ్మటైజ్ అవుతుంది. అది తెలియాలి కదా. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చారు ఆ ఏరియాలో అనే విషయం పక్కన వాళ్ళు అన్న చెప్తారు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి స్వచ్ఛందంగా వస్తే అసలు ఏ గొడవ లేదు. రానప్పుడు ఇదిగో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళతో వీళ్ళు కలిశారు కదా మొన్న అనేది ఆ టైంలో చూసిన వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళు చెప్పడానికి వీలుంటుంది. అలా చెప్పాలంటే గవర్నమెంట్ ఇట్లా డిస్క్లోజ్ చేయాలి. చెయ్యకపోతే కనుక మనకేం సంబంధం, ఈ తర్వాత ఈ లోపు తిరిగేస్తారు. చివరికి ఎట్లా వస్తున్నాయి, ఇప్పుడు వచ్చినవన్నీ అయ్యే. కొత్తగా వస్తున్న కేసుల్లో అన్ఐడెంటిఫైడ్ కాంటాక్ట్ కేసెస్, యాక్చువల్గా అది 3rd phase అంటాం. 3rd phaseలోకి ఎంటర్ అయ్యామంటే మనల్ని ఎవరు కాపాడతారు? అమెరికా లెక్కన రాసుకోవాలి కదా. యా, కానీ అది స్టిగ్మా కాజ్ చేసి వచ్చే వాళ్ళని కూడా ఆపే ఇది ఉంటుంది. అంటే మీరు ఎంత ఎక్కువ ఇది ఇట్స్ లైక్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్, ఒక టైట్ రోప్ మీద నడుస్తున్నట్టు అనమాట గవర్నమెంట్ కి. ఎట్లా ఉంటుందంటే కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తేనేమో వచ్చే వాళ్ళు ఆగిపోతారు,
ఏంటంటే నేను కూడా నా పేరు నా వేరే అబౌట్స్ కూడా ఇలా డిస్క్లోజ్ publicize అవుతామని అవుతుందనే భయపడతారు. భయం. ఇప్పుడు ఎలా అంటే అదొక ఘోరమైన స్టిగ్మా అయిపోయింది. ఇప్పుడు కరోనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ జలుబులాగా వస్తుంది, ట్రీట్ చేయించుకుంటాము, అవసరమైతే హాస్పిటలైజ్ అవుతాము, ఇట్లా చూడట్లేదు. కరోనా అనగానే దానికి ఒక హెచ్ఐవి స్టేటస్ లాంటిది వచ్చేస్తోంది సోషల్ గా, విచ్ ఇస్ నాట్ ఫేర్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో అందుకని కొంత ఐడెంటిటీ హైడింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ గానే డిస్కషన్ జరుగుతోంది. ఇదేంటంటే ఇట్లా స్టిగ్మటైజ్ అవుతోంది అండ్ వాళ్ళ ఇళ్ళకి ఐ మీన్ వాళ్ళని ఇంకా కంప్లీట్ గా ఒక ఐసోలేట్ చేయడం అంటే సోషల్లీ ఐసోలేట్ చేయాలి, కొంతమంది వాళ్ళు చేసుకోవాలి, బట్ కంప్లీట్ గా ఇమోషనల్ గా వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఐ థింక్ దట్ మైట్ బి ద అదర్ రీజన్. రైట్